మారిపోవాలరా చీకటోళ్ళలో కల్లో కొత్త బాగున్నారు కదమ్మా. శుక్లాలు ఉన్నాయి. శుక్లాలు అని తెలుసు కదా, ఆల్రెడీ మీరు బాధపడతా ఉన్నారు. ఆ శుక్లాలు ఉన్న వాళ్ళకి మన పీస్ వెల్ఫేర్ సొసైటీ ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచి మీకు ఉచితంగా కంటి ఆపరేషన్లు. ఈ కంటి ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఒక 24 గంటలు మీరు ఉండాలి, అక్కడే ఉండాలి. ఆ 24 గంటలు ఎందుకు ఉండాలంటే ఇవాళ టెస్ట్ అన్నీ అయిపోతాయి, సాయంకాలం మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, రేపు పొద్దున కట్టి తీసేసి కావాల్సిన మందులు ఏమున్నాయి మందులన్నీ మన వాళ్ళు ఫ్రీగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కావాల్సిన మందులు అవన్నీ ఏర్పాటు చేసి భోజనాలు కూడా ఫ్రీగానే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక వీళ్ళు ఇచ్చిన మందులు ఉంటాయి కదా, ఆ మందులు జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ మందులు సరిగ్గా వేసుకోక పథ్యం సరిగ్గా చేయక, పథ్యం అంటే ఏంటంటే మామూలు ఎక్కువ బరువులు ఎక్కేది కానీ సాధారణంగా చేస్తూ ఉంటాం మన పల్లెల్లో, అవన్నీ చేయొద్దు. అర్థమైందా? బరువులు ఎక్కువ ఎక్కనేది. తర్వాత మందులు టైంకి వేయండి, రుద్దొద్దు. రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక చిన్న కప్ ఇస్తాం, ఆ కప్ పెట్టుకోవాలా. అద్దాలు పెట్టుకున్నా పర్లేదు, అద్దాలు వల్ల బ్రేక్ అయినా కూడా మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. కళ్ళు ఆపరేషన్ చేసిన కళ్ళు ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా మీ కళ్ళను కాపాడుకోవాలి. అదే కాకుండా మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత మొదటి వారం ఇక్కడికి రండి, అందరికీ కూడా ఫ్రీ టెస్టింగ్ చేస్తారు. రెండో వారం కాకుండా మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్లో ఒకసారి, అట్లా 3 సార్లు ఇక్కడికి వచ్చిపోవాలి. ఇక్కడికి వచ్చిపోతే ఎలా ఉంది అని తెలుస్తుంది. మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏమన్నా అంటే మందులు ఏమైనా మార్చాలన్నా ఏం చేయలేం కదా అన్నీ కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి. అట్లా ఒక 1 నెల రోజులు మనం కాపాడుకుంటే దాదాపు మీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటారు. బయట ఇప్పుడు 20 నుంచి 25 వేలు ఆపరేషన్, ఇదే ఆపరేషన్ బయట 20 నుంచి 25 వేలు అవుతుంది. అలాంటిది మీకు ₹1 ఖర్చు ఉండదు కదా, రావడం పోవడం ఖర్చు, దారి ఖర్చు తప్ప మిగతా ఖర్చు ఏమి ఉండదు. అందుకని అలాంటి శ్రమతో కూడుకున్న అంత విలువైనటువంటి ఆపరేషన్ని మీరు కాపాడుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. సరేనా?